మేనేజర్, ఏంటయ్యా రఘు, పెళ్లికి ముందు వారంలో 2 రోజులు సెలవంటూ వచ్చేవాడివి, ఇప్పుడేంటి కనీసం ఆదివారం కూడా సెలవు తీసుకోవడం లేదు? రఘు: పెళ్ళైన తర్వాతే తెలుసుకున్నాను సార్, ఇంటికంటే ఆఫీసే ఎంతో ప్రశాంతమైనదని. ఎందుకేడుస్తున్నావని భర్తను భార్య అడిగింది. ఒక అందమైన అమ్మాయి నిన్ను కొట్టి నన్ను తీసుకెళ్లాలని ప్రయత్నిస్తున్నట్లు నాకు కల వచ్చింది. భార్య: సరేలే, శాంతించండి, ఇది కేవలం భ్రాంతి కదా. భర్త: నాకు తెలుసు, అదే కదా నా బాధంతా. Mama yangu, game over. Mwenye uwanja wake kaingia sasa. Game ishaisha hii. God have mercy upon us. खत्म। बाय बाय, टाटा, गुड बाय, गया। ఒక గృహిణి: డాక్టర్ గారు, నమస్తే అండి. మా వారు రోజు ఆఫీస్కు 2 మాస్కులు, ఫేస్ షీల్డ్ పెట్టుకుని వెళతారు. ప్రతి అరగంటకోసారి శానిటైజర్తో చేతులు శుభ్రం చేసుకుంటారు. ఆఫీస్ నుండి వస్తూనే వేడి నీళ్లలో ఉప్పు, పసుపు వేసి కాళ్ళు, చేతులు కడుక్కోమని అందిస్తానండి. ఆ తర్వాత బట్టలు డెటాల్తో ఉతక్కుంటారండి. వేపరైజర్తో ఆవిరిపడతారు. వెంటనే బాత్రూంలోకి వెళ్ళిపోయి పసుపు, నిమ్మకాయ రసం కలిపిన గోరువెచ్చని నీటితో గొంతు శుభ్రం చేసుకుంటారండి. తర్వాత వేడి నీళ్లతో స్నానం చేసి వస్తారండి. రాగానే అల్లం, ధనియాలు, జీలకర్ర పొడితో కాచిన వేడివేడి కషాయమిస్తానండి. డాక్టర్ గారు, ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోమంటారా? డాక్టరు: అమ్మా, మీకింకా సంతృప్తిగా లేదంటే వార్ని ప్రెషర్ కుక్కర్లో పెట్టి 4 విజిల్స్ తర్వాత బయటికి తీయండి. భార్య దేవుణ్ణి కోరుకుంటుంది: స్వామి, మా ఆయనకున్న కష్టాలన్నీ తీర్చే స్వామి. అలా అనకే సుబ్బు, నువ్వు లేకుండా నేను ఉండలేను, భర్త చెప్పాడు. ఏమండి, మీకు విషయం తెలుసా? నేను అలిగితే మా ఇంట్లో వాళ్ళు తెగ బెంగ పెట్టేసుకునేవాళ్ళు, నేను అన్నం తింటానో లేదో అని. అవునా, ఇక్కడ నేను బెంగ పెట్టేసుకుంటాను, నువ్వు అలిగితే అన్నం వండుతావో లేదో అని. నమస్కారం. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే మీకు వీడియో నచ్చితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. షేర్ చేయండి, లైక్ చేయండి. దయచేసి నా ఛానల్ని ప్రోత్సహించండి.